రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాము. చూడండి, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఆయన ఉంటానంటున్నాడండి. మన దేవుడు మండుచున్నటువంటి అగ్ని, నీ చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటానంటున్నాడు. మీ మధ్య నేను నివాసము చేసి నాకు మహిమకరముగా కొన్ని కార్యములు నేను నీ జీవితంలో చేయబోతున్నాను. ఎందుకంటే దేవుడు నివాసం ఉన్న స్థలములో ఆయన అగ్ని మండుచూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క మోషే అన్నారు, నీవు బయలుదేరితేనే, నువ్వు వస్తేనే మేము బయలుదేరుతాం ప్రభువా, నువ్వు మాతో రానిది మేము ఇక్కడి నుంచి కదలము అంటారు. అంటే ఆయన మహిమ మేఘము, ఆయన సన్నిధి మాతో ఉంటేనే మాకు విజయం అని మోషే గుర్తించాడండి. సో ఈరోజు నీ జీవితంలో దేవుడు నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా నీకు ఆయన మహిమ, ఆయన గొప్పదనం, ఆయన సర్వోన్నతం శక్తి, ఆయన యొక్క బలములు, ఆయనకి అసాధ్యమైనది లేదు అని నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈరోజైనా తెలుసుకో. దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, నీతోనే మాట్లాడుతున్నారు, వేరే ఎవ్వరూ కాదు. ఈ వీడియో చూస్తూ ఇప్పుడు ఈ క్షణము నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని ప్రాకారముగా నేను నీతో ఉండబోతున్నాను, మీ మధ్య నేను నివాసము చేసి నేను మహిమ తెచ్చుకోబోతున్నాను, మహిమకరమైన కార్యములు చేయబోతున్నాను. నిజమండి, మన జీవితంలో ఇది అసాధ్యము, ఇది జరగదు, ఈ అపాయంలో నేను పడిపోయాను, ఈ కీడులో నేను పడిపోయాను, ఈ మోసంలో నేను పడిపోయాను, తెలిసి తెలియక చిక్కుబడిపోయాను, నేను అవివేకంగా వెళ్ళానండి, ఇది మాకు తెలియలేదండి, మేము తెలియక ఎరుగకే ఇందులో చిక్కుబడిపోయామండి, ఈ కుట్రలు, ఈ కుతంత్రములు, ఈ ఊబిలో మేము చిక్కుబడిపోయాము, తప్పించుకోవటం మా వల్ల కావటం లేదు అని మరి ఎంతోమంది ఏడుస్తున్నారు, ఎంతోమంది వేదన చెందుతున్నారు, ఎంతోమంది మరి కన్నీరు కారుస్తున్నారు. అందుకే దేవుడు ఈరోజు నీకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, మీ మధ్య దేవుడు నివసించి ఆయన మహిమ తెచ్చుకోబోతున్నాడు, అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాడు, అద్భుతము నీ జీవితంలో చేయబోతున్నాడు. ఎందుకంటే నువ్వు అలసి సొలసి సొమ్మసిల్లి వేసారి విసిగిపోయి, ఏంటి ప్రవ్వా ఎంత కాలము ఇలాగే, ఇకనైనా విడుదల ఇవ్వవా, ఇకనైనా ఈ శాపమును ఆశీర్వాదంగా మార్చవా, ఈ పాపము నుంచి విడుదల దయచేవా, ఈ మనుషుల యొక్క కుట్రలు కుతంత్రములు ఎంతకాలము ప్రవ్వా, ఈ పోరాటము ఎంతకాలం ప్రవ్వా, మనుషుల హృదయాల్లో మరి మెత్తనైన మనసు, జాలిగల మనసు, కరుణగల మనసు ఇకనైనా పుట్టించవాని కన్నీరు కార్చి కార్చి అలసిపోయి ఉన్నావేమో. అయితే దేవుడు నీ కోసమే ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఆయన నీ మధ్య నివసించబోతున్నాడు, ఆయన అగ్ని ప్రాకారంగా ఉండదు. ఇది వాస్తవం అండి. దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటేనే మనము ముందుకు కదలగలుగుతాం. కాబట్టి ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుడు నీ జీవితంలో ఇస్తున్నటువంటి ఈ మాట నిజము, నమ్మండి. దేవుడు నిజముగా నీ జీవితంలో అద్భుతం చేయబోతుండగా రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఉపవాస కూడికలు 21 రోజుల ఉపవాస కూడికలు స్థానిక సంఘంలో స్టార్ట్ అవబోతున్నాయి 24వ తారీఖు ఈవినింగ్ నుంచి. కాబట్టి ఆసక్తి ఉన్నవారు లైవ్లో పాల్గొనండి, అనేక దీవెనలు పొందుకోండి. అత్యంత శక్తివంతమైన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఈ అకాడమిక్ ఇయర్లో నీకు ప్రవేశిస్తున్నటువంటి మనము మన బిడ్డల యొక్క చదువులు కావచ్చు, వారికి కావలసిన సమస్తము కావచ్చు, ఆయా రకాల్లో కోర్సుల్లో మరి జాయిన్ అవుతున్న బిడ్డలకి మంచి మంచి ప్లేసుల్లో సీట్స్ వచ్చినట్లు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రభు అందించినట్లు, మరి సంఘ క్షేమాభివృద్ధి కోసం, కుటుంబాల క్షేమం కోసం అన్ని రకాలుగా దేవుడు మనకి తోడుగా ఉండి మరి ఈ జూన్ నెల నుంచి రాబోయే జూన్ నెల నుంచి కూడా మరి మళ్ళా అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా దేవుని కృప, మహిమ, అగ్ని మన మధ్య ఉండునట్లు మనం పశ్చాత్తాపముతో ఈ యొక్క మరి 2026 జనవరి నుంచి ఈ మే నెల వరకు మనం ఎలా ఉన్నామో, మరి ఎటువంటి మరి దేవునికి ఆయాస్కరమైన పరిస్థితిలో ఉన్నామో అవన్నీ కూడా విడిచిపెట్టి నువ్వేవేదైతే ఆశ కలిగి దేవుని యొక్క ప్రార్థిస్తూ పొందుకోలేకపోతున్నావో ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన బలంగా చేద్దాము. ఖచ్చితంగా విడుదల పొందుకుందాము. ఏదో చేశామంటే చేశాం కదండి, ఖచ్చితంగా విడుదల పొందుకునే బలమైన ప్రార్థన విజ్ఞాపన ధ్వని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకు
కొనుగోలుతో దేవుని సన్నిధిలో పెనుగులాడదాం, అద్భుతాలు చూసేవారిగా ఉండాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా మరి 24వ తారీఖు ఈవినింగ్ నుంచి ఉపవాస కూడికలు స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా లైవ్ కూడా ఇస్తాము కాబట్టి పాల్గొనాలని ప్రభు నామములో మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీ పాదములకు ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డని దీవించండి. వ్యాధి బాధల నుంచి, అప్పుల భారం, కుటుంబ సమస్యల నుంచి విడుదల. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాల చుట్టూ మీ సన్నిధి నుంచి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, రాబో ఉపవాస కూడికలు కూడా మీరు ఘనంగా జరిగించి మీకు మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.